ఒరిస్సాలో అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు కలిసి జరుగుతున్నాయి. అసెంబ్లీలో 147 సీట్స్ ఉన్నాయి, లోక్సభలో 21 సీట్స్ ఉన్నాయి. ఇది మన ఆంధ్రప్రదేశ్ లాగానే ఒరిస్సాలో కూడా అసెంబ్లీ ఎలక్షన్స్ లోక్సభ ఎలక్షన్స్ రెండు కలిసి జరుగుతున్నాయి. కానీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ప్రజలు గత చరిత్ర 2019 పోల్స్ చూస్తే అసెంబ్లీ ఎన్నికలకు లోక్సభ ఎన్నికలకు ఒకే రకంగా ఓటేశారు. కానీ ఒరిస్సాకు వచ్చే వరకు డిఫరెంట్గా ఓటేస్తారు. అసెంబ్లీ ఎన్నికల్లోమో బిజు జనతాదళ్కు ఎక్కువ ఓట్లు పడతాయి, పార్లమెంట్ ఎన్నికల్లోమో రిలేటివ్లీ బీజేపీకి ఎక్కువ ఓట్లు పడతాయి. మీకు ఈ ఓటింగ్ పర్సెంటేజ్ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు లోక్సభ ఎలక్షన్స్ తీసుకుంటే లాస్ట్ 2019 లోక్సభ ఎలక్షన్లో 42.8% నియర్లీ 43% ఓట్లు తెచ్చుకొని బిజు జనతాదళ్ 12 సీట్లు గెలుచుకుంది. అలాగే భారతీయ జనతా పార్టీ 38% అబోవ్ మోర్ దెన్ 38% ఓట్లు తెచ్చుకున్నది, 38.4%. సో అక్కడ వారికి 8 సీట్లు వచ్చాయి. సో బిజు జనతాదళ్కు బీజేపీకి మధ్య అరౌండ్ లిటిల్ ఓవర్ 4% తేడా ఉంది. 12 సీట్లు బిజు జనతాదళ్కు వచ్చాయి, 8 లోక్సభ సీట్లు బీజేపీకి వచ్చాయి, 1 సీటు మాత్రమే కాంగ్రెస్కి వచ్చింది. ఇక అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వరకు క్లియర్గా భారతీయ జనతా పార్టీకి నియర్లీ 6% ఓటింగ్ పెరిగింది. లోక్సభ ఎలక్షన్స్తో పోలో ఆ బీజేపీకి 6% ఎక్కువ ఓట్లు వచ్చాయి కంపేర్ టు అసెంబ్లీ ఎలక్షన్స్. అలాంటి దీనికి భిన్నంగా బిజు జనతాదళ్కేమో అసెంబ్లీ ఎలక్షన్లో లిటిల్ మోర్ ఓట్లు వచ్చాయి. అంటే ఇక్కడ నియర్లీ 43 వస్తే అక్కడ అబోవ్ 44% వచ్చాయి. అంటే బిజు జనతాదళ్కు అసెంబ్లీ ఎన్నికలు ఎక్కువ ఓట్లు పోలయ్యాయి, లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. రెండిట్లో చెడిపోయింది, రెండో జంట రేవడి కాంగ్రెస్. అటు అసెంబ్లీ ఎన్నికల్లో రాలేదు, పార్లమెంట్ ఎన్నికల్లో రాలేదు. పార్లమెంట్ ఎన్నికల్లో 1 సీట్ వచ్చింది, అసెంబ్లీ ఎన్నికల్లో 9 సీట్స్ మాత్రమే వచ్చాయి. సో అందువల్ల ఇంక్రీజింగ్లీ ఒరిస్సా పాలిటిక్స్ బిజు జనతాదళ్ బీజేపీల మధ్య పోలరైజ్ అవుతున్నాయి. అయినా ఈ రెండు పార్టీలు దాదాపు కలిసి ఉన్నాయి. ఇది ఒరిస్సాలో ఉన్న ప్రత్యేక రాజకీయం. ఒరిస్సాలో బిజు జనతాదళ్ 1997లో ఫామ్ అయింది. బిజు పట్నాయక్ కుమారుడైన నవీన్ పట్నాయక్, ఐకానిక్ లీడర్ అయిన బిజు పట్నాయక్ పాపులారిటీ పైన బిజు జనతాదళ్ ఫామ్ చేశాడు. 2009 వరకు బిజు జనతాదళ్ బీజేపీ కలిసే పోటీ చేశాయి. 2009లో రెండు పార్టీలు విడిపోయాయి. సో ఇంట్రెస్టింగ్ ఏంటంటే రెండు పార్టీలు విడిపోయినా కూడా బీజేపీతో ఈక్విటీ, ముఖ్యంగా 2014లో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చాక బిజు జనతాదళ్ ఈక్వి డిస్టెన్స్ పాలిటిక్స్ ను ఫాలో అవుతామని చెప్పింది. అంటే బీజేపీకి కాంగ్రెస్ కు సమదూరం ఉంటామని. ఆశ్చర్యకరం ఏంటంటే రోజు రోజుకు ఒరిస్సా రాజకీయాల్లో కాంగ్రెస్ బలహీనపడుతున్నా నవీన్ పట్నాయక్ బీజేపీ వైపే ఉంటూ వచ్చాడు. 2019 ఇటీవలనైతే పూర్తిగా బీజేపీతోనే అసోసియేట్ అయ్యాడు. 2024 ఎన్నికలకు ముందు అవిశ్వాస తీర్మానం పెడితే బీజేపీకి అనుకూలంగా ఓటు వేశారు కూడా. తన ప్రధాన ప్రత్యర్థి బీజేపీ అయినా బీజేపీకి అనుకూలంగా ఉంటూ వచ్చాడు నవీన్ పట్నాయక్. ఇటీవలైతే బీజేపీ బిజు జనతాదళ్ పొత్తుకు సీట్ల సర్దుబాటు చర్చలు కూడా జరిపాయి. అంటే 12 సీట్లు వచ్చిన వాళ్ళు, 8 సీట్లు వచ్చిన వాళ్ళు, అంటే 21లో 20 సీట్స్ వచ్చిన వాళ్ళు పొత్తు పెట్టుకుందామని చూశారు. కానీ ఆ పొత్తు కుదరక బీజేపీ బీజేడీ విడివిడిగా పోటీ చేస్తున్నాయి. సో అందువల్ల ఈ పాలిటిక్స్ ఆఫ్ ఈక్విడిస్టెన్స్ నుంచి ప్రో బీజేపీగా నవీన్ పట్నాయక్ మారాడు, తన ప్రధాన ప్రత్యర్థి బీజేపీ అయినా. అంటే ఇవాళ మళ్ళీ బీజేపీ బీజేడీ ఎంత కొట్టుకున్నా రేపు ఎన్నికల తర్వాత ఒరిస్సాలో గెలిచిన బీజేడీ ఎమ్మెల్యేలు కూడా ఎన్డీఏకు పరోక్షంగా బయట నుంచైనా మద్దతు ఇస్తారు. అందువల్ల వీళ్ళిద్దరూ కలిసి కొట్లాడుతూ కాంగ్రెస్ ను రాకుండా చేస్తున్నారు. అక్కడ జరుగుతున్న రాజకీయం. అయితే ఇప్పుడు ఒరిస్సాలో మరి బీజేపీ 8 సీట్ల నుంచి ఏమైనా పెరుగుతుందా అనేది చూడాలి. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలు కూడా తామే అధికారంలోకి రావాలని బీజేపీ చూస్తుంది. కారణం నవీన్ పట్నాయక్ ఉన్నంత కాలం నవీన్ పట్నాయక్ ముట్టుకోకూడదు, లోక్సభ ఎన్నికల్లో మనకు సీట్లు వస్తే చాలు, బీజేడీ మద్దతు ఉంటే చాలని. ఆంధ్రప్రదేశ్లో ఎలాగైతే టీడీపీ 3 సీట్లు, వైసీపీ 22 సీట్లు గెలుచుకుంది 2019లో. కానీ 25 మంది ఎంపీలు మోడీకి మద్దతు ఇచ్చారు, బీజేపీకి మద్దతు ఇచ్చారు. అలాగే ఒరిస్సాలో 21 సీట్లో 12 బీజేడీ గెలిచింది, 8 బీజేపీ గెలిచింది.
ఒక్కటే కాంగ్రెస్ గెలిచింది. ఆ 20 మంది మళ్ళీ ఎన్డీఏకి మద్దతు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఒరిస్సాకున్న సారూప్యతది. అందువల్ల బీజేపీ స్ట్రాటజీ ఏమన్నా నవీన్ పట్నాయక్ వారసుడు లేడు కనుక, ఆయన పెళ్లి చేసుకోలేదు కనుక, ఆయన ఎవరిని వారసుడిగా ప్రకటించలేదు కనుక, నవీన్ పట్నాయక్ 77 years అయ్యాడు, ఆయన ఆరోగ్యం బాగాలేదు కనుక అనివార్యంగా ఆయన తర్వాత బిజు జనతాదళ్ మిగలదు, అప్పుడు బీజేపీయే ఉంటుంది. ఈలోగా కాంగ్రెస్ ఇద్దరు కలిసి చావగొడితే సరిపోతుంది అన్నది బీజేపీ అంతా ఉంది. కానీ అకస్మాత్తుగా నవీన్ పట్నాయక్ తన ప్రైవేట్ సెక్రటరీగా పనిచేసిన ఐఏఎస్ అధికారి, తమిళనాడుకు చెందిన వికే పాండ్యన్, ఒరిస్సా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఒరిస్సా ఆయన భార్య కూడా ఐఏఎస్ ఆఫీసర్. సో ఆ ఒరిస్సాలో ఆయన ఇవాళ వికే పాండ్యన్ నవీన్ పట్నాయక్ తన రాజకీయ వారసుగా ప్రకటించాడు. ఆయన ఐఏఎస్కు రాజీనామా చేసి ఇవాళ బిజు జనతాదళ్లో చేరారు. ఇప్పుడు స్టార్ క్యాంపెయిన్ బీజేడీకి నెంబర్ 2 పొజిషన్లో ఉన్నాడు. అందుకే బీజేపీకి ఒక్కసారిగా తన వ్యూహం మార్చుకుంది. నవీన్ పట్నాయక్ పని అయిపోతాడు, వారసులు లేడు కదా, తమదే రాజ్యం అనుకున్న బీజేపీకి పాండ్యన్ రూపంలో కొత్త ప్రత్యర్థి కనబడ్డాడు. అందుకే బీజేడీతో పొత్తు పెట్టుకోకుండా, సర్దుబాటు చేసుకోకుండా బిజు జనతాదళ్ పైన పోరాటం ప్రకటించింది. మరీ ముఖ్యంగా వికే పాండ్యన్ భుజాల పైన తుపాకీ పెట్టి నవీన్ పట్నాయక్ కాల్చడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఒరిస్సాలో బీజేపీకి దేశంలో అనుసరించిన పాలిటిక్స్ ఇక్కడ అనుసరించలేదు. ఇప్పుడు దేశమంతా హిందూ ముస్లిం పాలిటిక్స్ బీజేపీ చేస్తుంది. ఒరిస్సాకి వచ్చే వరకు ఈ హిందూ ముస్లిం పాలిటిక్స్ పనిచేయవు. ఎందుకంటే అక్కడ ముస్లిం జనాభా లేదు, ఓన్లీ 2%. ఒరిస్సా టోటల్ జనాభాలో ముస్లింలు 2%. అది కూడా కటక్, కేంద్రపారా ఇలా 3-4 ప్లేస్లకు మాత్రమే పరిమితం. వాళ్ళ రాష్ట్రం అంతా విస్తరించలేరు. హిందూ ముస్లిం ఘర్షణలు లేవు. అసలు ముస్లిం డామినేషన్, హిందూ ఇన్సెక్యూరిటీ, హిందూ సుప్రమసీ ఇలాంటి ఇష్యూస్ ఒరిస్సాలో లేవు. పైగా ఒరిస్సా ఐడెంటిటీ అనేది చాలా బలమైంది. లింగ్విస్టిక్ స్టేట్స్ ఫార్మేషన్ లో మొట్టమొదలుగా ఆయన భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఒరిస్సా ఒకటి. అందువల్ల ఒడియా ఐడెంటిటీ కూడా చాలా బలమైంది. సో అందువల్ల ఇక్కడ రిలీజియస్ ఐడెంటిటీ కన్నా లింగ్విస్టిక్ ఐడెంటిటీ, భాషాపరమైన ఐడెంటిటీ ఎక్కువ. ఎక్కడైనా భాషాపరమైన అస్తిత్వం బలంగా ఉన్న చోట మతపరమైన అస్తిత్వ రాజకీయాలు నడవు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో, తమిళనాడులో కూడా బీజేపీకి అదే ఛాలెంజ్. ఎందుకంటే భాషాపరమైన అస్తిత్వం అనేది బలమైంది, తెలుగు ఐడెంటిటీ, తమిళ ఐడెంటిటీ. అందువల్ల బీజేపీ రిలీజియస్ ఐడెంటిటీ పాలిటిక్స్ పనిచేయవు. ఇక అక్కడ రామాలయం ఇంపాక్ట్ కూడా ఉండదు. ఎందుకంటే అయోధ్య రామాలయం కన్నా ఒరిస్సాలో ఒడియా ఐడెంటిటీతో లింక్ అయి ఉన్న జగన్నాథ్ టెంపుల్, పూరి జగన్నాథ్, శ్రీ మహాప్రభు శ్రీ జగన్నాథ్ టెంపుల్ చాలా పవర్ఫుల్. అందువల్ల అక్కడ అయోధ్యతో కానీ మరో దాంతో ఇన్ఫ్లుయెన్స్ అయ్యేది కాదు. అందుకే మీకు మోడీ, అమిత్ షా దేశమంతటా ప్రచారం చేసేటప్పుడు జై శ్రీరామ్ అంటారు. ఒరిస్సాలో ప్రచారం చేసినప్పుడు మాత్రం జై జగన్నాథ్ అంటారు. అందుకే అక్కడ సంబిత్ పాత్ర బీజేపీ ప్రతినిధి మోడీని ఎక్కడి దాకా తీసుకెళ్లాడంటే ఆఖరికి భగవంతుడైనటువంటి శ్రీ జగన్నాథుడు కూడా మోడీ భక్తుడే అని చెప్పాడు. ఇది చాలా పెద్ద వివాదం అయిపోయి బీజేపీకి ఇబ్బంది కూడా పెట్టింది. అందువల్ల అక్కడ అయోధ్య కన్నా పూరి పవర్ఫుల్, శ్రీరామచంద్రుడి కన్నా మహాప్రభు శ్రీ జగన్నాథుడు పవర్ఫుల్. అందువల్ల ఒడియా ఐడెంటిటీతో లింక్ అయి ఉన్నటువంటి శ్రీ జగన్నాథుని పట్ల భక్తి శ్రద్ధలు ఎక్కువ. అందువల్ల రామాలయం ఇష్యూ, అయోధ్య ఇష్యూ కానీ, ముస్లిం పాలిటిక్స్ కానీ ఒరిస్సాలో పనిచేయవు. అందుకే బీజేపీ అక్కడ మతపరమైన పిచ్ అందుకోకుండా ఒడియా వర్సెస్ తమిళ్ అనే కొత్త ఇష్యూ ముందు పెట్టింది. తమిళ్ ఆయన వికే పాండ్యన్ ఒడియా ప్రజల పైన పెడుతున్నారు, మేమేమో యంగ్ ఒడియానే పెడతామని మొదలుపెట్టారు. కానీ విచిత్రం ఏంటంటే నవీన్ పట్నాయక్ సరిగా ఒడియా మాట్లాడడం రాదు. ఆయన అంతా ఇంగ్లీష్, అంతే ఎడ్యుకేషన్ బయట. సో అందువల్ల అలాంటి నవీన్ పట్నాయక్ ను ఒడియా ప్రజలు అంగీకరించారు. ఆయన ఒడియాలో విద్వాంసుడు కాడు, ఒడియా భాష సరిగా రాదు కూడా. ఆయనే కాదు, అసలు ఒరిస్సాను ప్రత్యేక రాష్ట్రం చేయాలన్న డిమాండ్ మొదలుపెట్టి ఉద్యమానికి ఊతమిచ్చింది బెంగాలీ రైటర్. ఒడియా ఒక భాష కాదు అని ఆయన రాసి బెంగాలీ రైటర్ దీనికి ఊతమిచ్చాడు. సో అందువల్ల ఒడియా ఐడెంటిటీ బలమైంది, డౌట్ లేదు. రసగుల్లా ఒరిస్సాలో పుట్టిందా లేదా బెంగాల్లో పుట్టిందా అని రసగుల్లా కొరకు బెంగాల్ ఒడియా ఐడెంటిటీలు పోటీ పడ్డాయి. అంత బలమైన ఐడెంటిటీ ఉన్నమాట నిజం. కానీ అదే సమయంలో ఒడియా ప్రజలు ఎంత మేరకు బీజేపీ క్యాంపెయిన్ కు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు అనేది క్వశ్చన్ మార్క్.
కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు బాగా బలహీనపడడంతో బీజేపీల మధ్య పోటీ ఉంటుంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అధికారం కొరకు బీజేపీ చూస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం వచ్చినా రాకపోయినా బీజేపీ ఓటింగ్ పెరిగే అవకాశం ఉంది. బీజేపీకి ఉన్న 8 సీట్లు కాక ఇంకా పెరిగినా ఆశ్చర్యలేదు. అయితే ఏది పెరిగినా పెరగకపోయినా బీజేడీతో గెలిచిన వారైనా బీజేపీతో గెలిచిన వారైనా అల్టిమేట్ గా ఎన్డీఏకి మద్దతు ఇస్తారు. సో ఆంధ్రప్రదేశ్లో ఎలాగైతే టీడీపీలో గెలిచినా వైసీపీలో గెలిచినా అది ఎన్డీఏ ఖాతాలో గనక కాంగ్రెస్ పార్టీ అక్కడ ఒరిస్సాలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ లేదు గనక ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. అందువల్ల ఇది ఒక రకంగా ఫ్రెండ్మీస్ అంటారు. ఫ్రెండ్ ప్లస్ ఎనిమీస్ కాల్ ఫ్రెండ్మీ. ఇప్పుడు బీజేపీ బీజేడీల మధ్య జరుగుతున్న ఫైట్, ఇట్స్ ఎ ఫైట్ బిట్వీన్ ఫ్రెండ్మీస్.